హాయ్ ఫ్రెండ్స్, ఇది 1 లీటర్ గీజరు. దీన్ని ఎలా గోడకు ఫిక్స్ చేయాలనేది ఒకసారి చూపిస్తాను. తక్కువ కాస్ట్తో అయిపోద్ది. ఇలా దాన్ని సైజు పెట్టుకొని 2 హోల్స్ అనేది వేసుకోవాలి, గోడకి ఫిట్టింగ్ చేసుకోవాలి. ఫిట్టింగ్ చేసిన ట్యాబ్ ఒకసారి లేదు కలెక్షన్. ఇది డైరెక్ట్ కలెక్షన్ అయితే చిన్న స్విచ్ బోర్డు ఒకటి బిగిద్దాం ట్రై చేస్తున్నాను. హోల్ చేసే కదా ఫ్రెండ్స్. హోల్ చేసిన తర్వాత అదిగో దాన్ని అటు సెట్ అయింది, అటు సెట్ చేసాము. బిగిడం అనేది జరిగింది. చూసారా ఎలా ఉందో? ఓన్గా సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. అది డైరెక్ట్ కనెక్షన్ అయింది, అందుకని ఇది స్విచ్ బోర్డు ఒకటి బిగించి ట్రై చేద్దామని స్విచ్ బోర్డు బిగిస్తున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అది ఫిట్టింగ్ అంటే అయిపోయింది. ఇప్పుడు కరెంట్ కలెక్షన్ ఇవ్వడానికి ఒకసారి కరెంట్ కలెక్షన్ ఇస్తున్నాను దానికి. ఒకసారి మొత్తం మెయిన్ అంతా ఒకసారి ఆఫ్ చేసుకోవటం, ఆ స్విచ్ బోర్డులో ఒకసారి అటు ఇటు కలెక్షన్ ఇచ్చేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. బిగియటం అయితే జరిగిపోయింది, ఫిక్సింగ్ అయిపోయింది మొత్తం. కరెంట్ అనేది సక్సెస్ఫుల్గా పెట్టేసాను, చూడండి ఒకసారి. కరెంట్ అయితే వేయడం జరిగింది. కాదు మనకి వీడియోలు అట్లా బ్లింకెట్ అవుతుంది, కాకపోతే వీడియోలు మామూలుగా అయితే ఏమి లేదు అటువంటిది. పైప్ అయితే సెట్ చేసాము. గీజర్ అనేది 1 మినిట్లో స్టార్ట్ చేస్తాను. అది వాటర్ లీక్ అవ్వకుండా చూసుకొని గట్టిగా టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్విచ్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి కరెంట్ వస్తుందా లేదని ఒకసారి చెక్ చేశాను. మొత్తం బాడీ అంతా మనకి ఎన్ని బకెట్లు కావాలని అన్ని బకెట్లు వస్తాయి సార్ ఫ్రెండ్స్. తక్కువ ఖర్చులోనేను 1600 ఆ రేంజ్లోనే మొత్తం ఎన్ని బకెట్లు కావాలి అన్ని బకెట్లు. తక్కువ కరెంట్ వస్తుంది. మేము ఆల్రెడీ ఒక 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాం. ఎటువంటి రిపేర్స్ లేవు. వితిన్ సెకండ్స్లో 2 సెకండ్స్లోనే వేడి వాటర్ అనేది రావడం జరుగుతుంది.